ఆల్ వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. బాహుబలి సినిమా కలెక్షన్లని ఎవరైనా రీచ్ అవుతారా అని అందరూ అనుకునే లోపే 1860 కోట్ల కలెక్షన్లతో అన్ని రికార్డుల్ని తుడిచిపెట్టేశారు. పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్, కలెక్షన్స్, ఇమేజ్ అన్నింటినీ మార్చేసిన అల్లు అర్జున్ అది నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే వరుస పెట్టి అన్ని పెద్ద సినిమాలనే లైన్ లో పెట్టుకున్నారు. మరి బన్నీ అప్కమింగ్ సినిమాలు ఎన్ని వేల కోట్లు? బాహుబలి తర్వాత ఆ రేంజ్ కలెక్షన్లతో అస్సలు తగ్గేదేలే అంటూ టాలీవుడ్ సత్తాని మరోసారి ప్రూవ్ చేశారు అల్లు అర్జున్. పుష్ప 2తో 1870 కోట్ల కలెక్షన్ల రికార్డుల దుమ్ము దులిపి పాన్ ఇండియా వైడ్ గా తన స్టామినా ఏంటో చూపించిన బన్నీ రాబోయే సినిమాలన్నీ అదే రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. బన్నీ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒకెత్తు, ఇప్పుడు అట్లీతో చేయబోతున్న సినిమా ఒకెత్తు అనేలా సినిమా టైటిల్ రాకా అని అనౌన్స్ చేశారు. అనౌన్స్మెంట్ వీడియోతోనే అదరగొట్టేసిన బన్నీ ఇప్పుడు డిఫరెంట్ టైటిల్ తో టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు. బన్నీ అట్లీ సినిమా అంటే కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా. కానీ అసలు టాలీవుడ్ కాదు, పాన్ ఇండియా కాదు, అంతకు మించిన స్థాయి అంటూ హింట్ ఇచ్చేశారు అల్లు అర్జున్. ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ బడ్జెట్ తో దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోంది. హాలీవుడ్ లో అవతార్ లాంటి టాప్ మోస్ట్ సినిమాలకు విఎఫ్ఎక్స్ చేసిన లోలా కంపెనీతో జతకట్టిన అట్లీ బన్నీ టీం సినిమాని నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నారు. ఈ సినిమా గురించి ఫుల్ గా ఎక్సైట్ అయిన హాలీవుడ్ టీం ఇలాంటి స్టోరీ ఎప్పుడు వినలేదని, సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. హాలీవుడ్ రేంజ్ టాప్ మేకర్స్ నే ఇంప్రెస్ చేశారంటే ఇక బన్నీ తన యాక్షన్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి రీచ్ చేయడం గ్యారంటీ. ఈ మూవీ ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ లో షూట్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ రివీల్ చేసిన సినిమాని 9 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు ఈ సినిమాకి హెవీ గ్రాఫిక్ వర్క్ ఉండడంతో నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న టీం ఆ లోపే రిలీజ్ ని అందుకోవడానికి షెడ్యూల్ ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారు. దాదాపు 2000 కోట్ల కలెక్షన్లకు దగ్గరలో ఉన్న సినిమా చేసిన తర్వాత ఇక నెక్స్ట్ రాబోయే సినిమాలు ఎలా ఉంటాయి? అసలు అంతకు మించి సినిమాల్లో ఏముంటుంది? ఏ రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిస్తారు? మేకింగ్, గ్రాఫిక్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇలా రకరకాల ప్రశ్నలకు జస్ట్ పోస్టులతోనే సమాధానం చెబుతున్నారు బన్నీ. బన్నీ అట్లీ సినిమా అనౌన్స్మెంట్ చూసి ఇంత పెద్ద సినిమానా అని కొంతమంది నోరెళ్లబెడితే అంతకు మించిన సినిమా రాబోతోంది అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. పుష్ప 2 అట్లీ సినిమాలకు మించి మరో ప్రాజెక్ట్ ని లైన్ లో పెడుతున్నారు అల్లు అర్జున్. బన్నీ కెరియర్ లోనే నెవర్ బిఫోర్ స్టోరీ క్యారెక్టర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారు. తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెలుగులో ఇప్పటి వరకు రాని భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీని అనౌన్స్ చేశారు. భారీ ఎలివేషన్ యాక్షన్ కి కేర్ ఆఫ్ అయిన లోకేష్, సాలిడ్ కలెక్షన్లకి కేర్ ఆఫ్ అయిన బన్నీ కాంబినేషన్ లో ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవబోతున్న సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యాయి. పుష్ప 2తో రికార్డులు తిరగరాసిన బన్నీ పుష్ప 3ని ఏ రేంజ్ లో ప్లాన్ చేసుకుంటారో అన్న క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది. ఎందుకంటే అట్లీ లోకేష్ గనకరాజ్ ప్రాజెక్ట్స్ అయ్యాక బన్నీ చేసేది పుష్ప 3 సినిమానే. 2027 చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకెళ్లబోతోంది. అయితే అలా ఇలా కాదు, పుష్ప 2లోనే హాలీవుడ్ యాక్టర్స్ ని పెట్టిన బన్నీ పుష్ప 3ని నెక్స్ట్ లెవెల్ స్టార్ క్యాస్ట్ తో ఫిల్ చేస్తారు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. పుష్ప లోకల్ అయితే పుష్ప 2 నేషనల్ అయింది. ఇక పుష్ప 3 ఇంటర్నేషనల్ అయ్యేలా, ఆ రేంజ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ఇంకా భారీగా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మరి పుష్ప 2కి 500 కోట్లు పెట్టిన టీం పుష్ప 3కి ఇంకెన్ని వందల కోట్లు పెడతారు? మొత్తానికి బన్నీ సినిమాలన్నీ ఈజీగా 2000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే. ఇలా బన్నీ లోకల్ కాకుండా అసలు తగ్గేదేలే అంటూ అన్ని భారీ సినిమాలే చేస్తూ నెక్స్ట్ లెవెల్లో కెరియర్ ప్లాన్ చేసుకుంటున్నారు. 23 ఏళ్లు నటుడిగా ఉండటం పెద్ద కష్టం కాదు. కానీ హీరోగా, అది కూడా సక్సెస్ఫుల్ స్టార్ హీరోగా విపరీతమైన పోటీ ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం అంత ఈజీ కాదు. కానీ అల్లు అర్జున్ మాత్రం అటు క్రేజ్ లో, కలెక్షన్లలో, ఫాలోయింగ్ లో, మార్కెట్ లో తనకంటూ ఓ రేంజ్ సంపాదించుకొని బాలీవుడ్ రికార్డుల్ని తిరగరాస్తూ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. గంగోత్రిలో ఎంట్రీ ఇచ్చిన బన్నీని చూసి అసలితను హీరో మెటీరియలేనా? ఎవరైనా ఇతన్ని హీరో అంటారా
అసలు ఎప్పటికైనా హీరో అవుతాడా అంటూ కామెంట్స్ చేశారు. అలాంటిది ఆ సినిమా వచ్చిన 23 ఏళ్లకి టాలీవుడ్ స్టామినా చూపించేలా, బాలీవుడ్ బాక్సులు బద్దలయ్యేలా 1860 కోట్ల ప్లస్ కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి తన సత్తా చూపించుకున్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఈజీ అయినా స్టార్ స్టేటస్ కోసం పడ్డ స్ట్రగుల్స్ అన్ని ఇన్ని కాదు. హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి, మిగిలిన హీరోల కన్నా తను బెటర్ అని నిరూపించుకోవడానికి వచ్చిన ప్రతి సినిమాని, ప్రతి క్యారెక్టర్ని వాడుకున్నాడు. మెగా హీరో అన్న షాడో నుంచి బయటకొచ్చి ఐకాన్ స్టార్ గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అల్లు అర్జున్. అందుకే ఇప్పుడు ప్రతి డైరెక్టర్ లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సినిమా చేయాలని చూస్తున్నారు. కెరియర్ స్టార్టింగ్ నుంచే ఈ 22 ఏళ్లు డిఫరెంట్ సినిమాలు ఎంచుకుంటూ వచ్చిన అల్లు అర్జున్ కొత్త విషయాలను టాలీవుడ్ కు పరిచయం చేయడంలో ఎప్పుడో ముందే ఉన్నారు. స్టైల్స్, మేకోవర్స్ విషయంలో బాలీవుడ్ స్టార్ హీరోలను గుర్తు చేసేలా తన స్టైలింగ్ తో అట్రాక్ట్ చేశారు. పుష్పలో ఎవరూ ట్రై చేయని సరికొత్త లుక్ లో అప్పటి వరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న తన ట్యాగ్ ని మార్చుకుని కంప్లీట్ మాస్ లుక్ లో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశారు. మాస్ హీరోగా, స్టైలిష్ స్టార్ గా, కమర్షియల్ హీరోగా, రొమాంటిక్ హీరోగా, గ్రేట్ కామెడీ టైమింగ్ ఉన్న హీరోగా, ఇలా అన్ని రకాలుగా తనను తాను ప్రేక్షకులకి నచ్చేలా మౌల్డ్ చేసుకున్న బన్నీ ప్రజెంట్ ఇండియాలోనే మోస్ట్ అవైటింగ్ హీరో. సినిమాకి తనను తాను ఇంప్రూవ్ చేసుకోవడంతో కమర్షియల్ సక్సెస్ తో పాటు ఇన్నేళ్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతకాలం నుంచో వెయిట్ చేస్తున్న బెస్ట్ హీరోగా నేషనల్ అవార్డుని అందుకుని హిస్టరీ క్రియేట్ చేశారు బన్నీ. గ్లోబల్ వైడ్ గా తగ్గేదేలే అంటూ సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్పరాజ్ అవార్డు అందుకోవడం, అందులోనూ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా నిలవడంతో టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా క్రేజ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. అందుకే అల్లు అర్జున్ సినిమాలంటే టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా వైడ్ గా హైప్ క్రియేట్ అవుతోంది. మరి 2000 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న సినిమాల్ని, ఈ క్రేజ్ ని, కమర్షియల్ సక్సెస్ ని ఏ రేంజ్ లో నిలుపుకుంటారో వెయిట్ చేసి చూడాలి. ఒకప్పుడు ఛాన్సులు ఎవరిస్తారా అని వెయిట్ చేసేవాళ్లు యంగ్ డైరెక్టర్లు. ఏదో ఒక రకంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా జనాల్లోకి వెళ్లే సినిమాలు చేయటానికి చాలా ఏళ్లు పట్టేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. యంగ్ డైరెక్టర్లు ఎక్కడున్నారా అని వెతుక్కొని మరీ హీరోలు ఛాన్సులు ఇస్తున్నారు. అసలు 1-2 సినిమాలు చేసిన డైరెక్టర్లకే కాకుండా కొత్త డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ కొత్త ట్రెండ్ కి తెరతీస్తున్నారు మన హీరోలు. కొత్త డైరెక్టర్లు ఛాన్సుల కోసం వెయిట్ చేసే రోజులు పోయాయి. హీరోలు కొత్త డైరెక్టర్లని వెతుక్కుంటూ వెళ్లి సినిమాలు చేసే రోజులొచ్చాయి. అలా 100 కోట్ల మార్కెట్ ఉన్న అడవి శేష్ మరో యంగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు. లిటిల్ హార్ట్స్ అనే కంప్లీట్ ఎంటర్టైనింగ్ మూవీ చేసి హిట్ కొట్టిన కొత్త డైరెక్టర్ సాయి మార్తాండ్ తో సినిమా చేయబోతున్నారు. శేష్ తో చేస్తోన్న డిఫరెంట్ లవ్ స్టోరీకి జగపతి బాబు, సునీల్ ప్రొడ్యూసర్లుగా ఉండబోతున్నారని లేటెస్ట్ గా రివీల్ చేశారు సాయి మార్తాండ్. After Gudachari, we both are collaborating. It's a love story. And also Sunil sir, all the best sir. Sunil sir, Jagpat Babu gare producers దానికి కూడా. Supreme ma'am, congratulations and all the best. అందరూ కొత్త వాళ్లతో కమిటీ కుర్రోళ్లని చిన్న సినిమా చేసిన డైరెక్టర్ యదువంశీ. ఈ డైరెక్టర్ కి పెద్దగా ఛాన్సులు ఎవరిస్తారు అనుకున్నారంతా. కానీ ఏకంగా మెగా హీరోతో సినిమా ఛాన్స్ కొట్టేశాడు ఈ యంగ్ డైరెక్టర్. నిన్న కాక మొన్నొచ్చిన యదువంశీ వరుణ్ తేజ్ తో బరీ అనే పవర్ఫుల్ మూవీ చేస్తున్నారు. అది కూడా పాన్ ఇండియా వైడ్ ఎలిమెంట్స్ తో భారీగా నిహారిక ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్నారు. 100 కోట్లకి పైగా బడ్జెట్ తో సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్నారు సాయి ధరమ్ తేజ్. ఆ సినిమా తర్వాత చేయబోయే సినిమా అంతకు మించి ఉండాలి. అయితే ఈ భారాన్ని యంగ్ డైరెక్టర్లు సుజిత్, సందీప్ మీద పెట్టారు సాయి ధరమ్ తేజ్. కిరణ్ అబ్బవరంతో కామ్ మూవీ చేసి భారీ సక్సెస్ అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్లని పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్. ఒక డైరెక్టర్ హీరోని డైరెక్ట్ చేయటం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ ఆల్రెడీ డైరెక్టర్ గా సూపర్ హిట్లు కొట్టిన డైరెక్టర్ ని మరో యంగ్ డైరెక్టర్ హీరోగా పెట్టి సినిమా చేయటం అంటే రిస్కే. అది కొత్త డైరెక్టర్ అయితే ఈ రిస్క్ చాలా ఎక్కువ. అలాంటి రిస్క్ చేస్తున్నారు తరుణ్ భాస్కర్. తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా చేసిన, హీరోగా చేసిన ఆ సినిమాలకి ఫుల్ క్రేజ్ ఉంటుంది. డైరెక్టర్ గా మంచి హిట్ కొట్టిన తరుణ్ ని డైరెక్ట్ చేయడం అంత ఈజీ కాదు.
ఆ డైరెక్టర్ తో హిట్లు కొట్టడం అంతకంటే ఈజీ కాదు. అలాంటిది కశ్యప్ శ్రీనివాస్ అనే డెబ్యూ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చారు తరుణ్. గాయపడ్డ సింహం టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ మే 1న రిలీజ్ డేట్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన వీడియోలన్నీ సినిమా మీద ఫుల్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. అడవిశేష్ కెరియర్ లో ఫస్ట్ సాలిడ్ హిట్ గా తెరకెక్కిన సినిమా గూఢాచారికి సీక్వెల్ గా రాబోతోంది గూఢాచారి 2. అయితే ఈ సీక్వెల్ కి డైరెక్టర్ గా వినయ్ కుమార్ సిరిగినేడి అనే కొత్త డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నారు శేష్. పాన్ ఇండియా వైడ్ గా భారీ స్టార్ క్యాస్ట్ తో పవర్ఫుల్ స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది గూఢాచారి 2. వరుసగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఈ 100 కోట్ల హీరో మరో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చారు. వినరో భాగ్యము విష్ణు కథ అనే చిన్న సినిమాని కిరణ్ అబ్బవరంతో చేశాడు మురళీ కిషోర్ అబ్బూరి. ఎవరికీ పెద్దగా తెలియని ఈ డైరెక్టర్ లెనిన్ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. లెనిన్ టీజర్ చూసిన జనాలు ఈ రేంజ్ పవర్ఫుల్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు అంటే కంటెంట్ ఉన్న డైరెక్టరే అనుకుంటున్నారు. అసలే ఏజెంట్ ఫ్లాప్ తో డిసప్పాయింట్ అయిన అఖిల్ ఫ్యాన్స్ కి లెనిన్ అనే పవర్ఫుల్ టైటిల్ కంటెంట్ తో ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తాడో చూడాలి. ఒకప్పుడు సినిమా హిట్ అయితేనే ఆ డైరెక్టర్ కి నెక్స్ట్ సినిమా ఛాన్స్ దొరికేది. కానీ ఇప్పుడు సక్సెస్ పెద్దగా లేకపోయినా సరే కంటెంట్ ఉన్న డైరెక్టర్ అని నమ్మకం కుదిరిందా? మెగా హీరోలే ప్రొడ్యూసర్లుగా సినిమా ఛాన్సులు ఇస్తున్నారు. మరి అలా ఛాన్స్ దక్కించుకున్న డైరెక్టర్లు ఎవరు? రామ్ వంశీకృష్ణ భైరవ గీత, జోహార్ అనే జనాలకు పెద్దగా తెలియని అంతగా సక్సెస్ అవ్వని సినిమాలు చేసిన డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఇప్పుడు స్టార్ హీరో రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా సినిమా చేస్తున్నాడు. బ్రిటిష్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో నిఖిల్ హీరోగా ద ఇండియా హౌస్ సినిమా చేస్తున్నాడు రామ్ వంశీకృష్ణ. ఈ సినిమా జస్ట్ గ్లింప్స్ తోనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాడు రామ్ వంశీ. అప్పటి వరకు చిన్న క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన వేణు బలగం సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టారు. అయితే నెక్స్ట్ సినిమా కోసం మాత్రం దాదాపు 2 ఏళ్లు చర్చ జరుగుతూనే ఉంది. ఫైనల్లీ వేణు డైరెక్టర్ గా ఎల్లమ్మ సినిమాని అనౌన్స్ చేశారు దిల్ రాజు. ఈసారి కూడా ఏదో ఫ్యామిలీ డ్రామా తెరకెక్కిస్తాడు అనుకుంటే ఓ చిన్న డైరెక్టర్ ఏకంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ చేస్తున్నారు. టైటిల్ గ్లింప్స్ తోనే నెక్స్ట్ బిగ్ థింగ్ అన్న హింట్ ఇచ్చేశారు వేణు. 1-2 సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాని చిన్న డైరెక్టర్ సాయి కిరణ్ రెడ్డి. అయితే ఈసారి మాత్రం సూపర్ హిట్ కొడతాను అంటున్నాడు ఈ అప్కమింగ్ డైరెక్టర్. విశ్వక్ సేన్ హీరోగా కంప్లీట్ డిఫరెంట్ గా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా లెగసీ మూవీ చేస్తున్నాడు సాయి కిరణ్ రెడ్డి. పొలిటికల్ స్టోరీలు చేయడం అంత ఈజీ కాదు. అయినా సరే రిస్కీ సబ్జెక్ట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు ఈ కొత్త డైరెక్టర్. మరి ఈ కొత్త డైరెక్టర్లు ఏ రేంజ్ లో ప్రూవ్ చేసుకుంటారో చూడాలి. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.